హాయ్ అండి. దేవరా 2 నుంచి అయితే క్రేజీ అప్డేట్ అయితే వచ్చేసిందనమాట. చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం దేవరా 2 అప్డేట్స్ కోసం అయితే. నేను కూడా ఫ్యాన్స్తో పాటు చాలా రోజుల నుంచి అయితే దేవరా 2 ఉంటుందా అని చెప్పి ఈగర్లీ వెయిట్ చేశాను అనమాట. ఇప్పుడైతే దేవరా 2 అప్డేట్స్ అయితే వచ్చేసాయి. ఒకసారి అయితే మీరైతే క్షమించాలి, ఎందుకంటే ఈ వీడియోలో అయితే కొంచెం ఆడియో డిస్టర్బెన్స్ అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ అప్డేట్ వచ్చేసరికి అయితే నేనైతే ఇంటి దగ్గర లేను, మైక్ కూడా నా దగ్గర ప్రస్తుతానికి అయితే లేదు కాబట్టి మామూలుగా నేనైతే షూట్ చేసేస్తున్నాను అనమాట. కాబట్టి కొంచెం ఆడియో డిస్టర్బెన్స్గా ఉంటుంది అనమాట, మీరైతే పట్టించుకోవద్దు. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మనకైతే హైప్ బటన్ అయితే కొత్తగా వచ్చింది, లెఫ్ట్ కలర్ స్వైప్ చేస్తే హైప్ అని వస్తుంది అనమాట. అది క్లిక్ చేస్తే ఇంకో 10 మందికి అయితే ఈ వీడియో అయితే రికమెండ్ అవుతుంది అనమాట. ఇక ల్యాగ్ లేకుండా అయితే మ్యాటర్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఎన్టీఆర్ గారి దేవరా 2 కోసం అయితే ఫ్యాన్స్తో పాటు నేను కూడా ఈగర్లీ చాలా వెయిట్ చేస్తున్నాను అనమాట. అయితే దీనికి సంబంధించిన అప్డేట్స్ ఇప్పుడులో అసలు ఏమీ లేవైతే అనుకున్నాను అనమాట. అసలు ఈ సినిమా ఉంటుందా అని కూడా ఒకనొక టైంలో నేనైతే డౌట్ పడ్డాను. కానీ ఇప్పుడు ఆ డౌట్స్ అన్నిటికీ కూడా ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చేశారనమాట. ఇంకోటి ఏంటంటే ఈ దేవరా అనే మూవీ 2024లో వచ్చినప్పుడు చాలా మంచి విజయం అయితే అందుకుందనమాట. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి దేవరా 2 సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది. ఇంతకుముందు ఎప్పుడో పూర్వకాలంలో దేవరా 2 అని చెప్పి ఉంటుందని చెప్పి ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. దాని తర్వాత ఎటువంటి అప్డేట్ కూడా లేదు. అయితే ఇప్పుడు అప్డేట్ ఏంటంటే సడన్లీ అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఏంటి అంటే ఈ మూవీకి సంబంధించిన ప్రొడ్యూసర్లో ఒకరైన సుధాకర్ గారు అయితే నందిగామ ఈవెంట్లో అయితే ఒక ప్రశ్న అయితే ఫేస్ చేశారనమాట. దేవరా 2 ఉండదా అని చెప్పి. అయితే దానికి సంబంధించి ఆయన ఒక సమాధానం అయితే చెప్పారు. ఏంటంటే దేవరా 2 100% ఖచ్చితంగా ఉంటుంది. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ కూడా ఈ 2026 మే నెల నుంచి అయితే స్టార్ట్ చేస్తారంట. అలాగే దేవరా 2 రిలీజ్ కూడా 2027లో అయితే రిలీజ్ చేసే ప్లానింగ్ అయితే ఉందని అయితే చెప్తున్నారనమాట. మరి ఎంత దగ్గరలో డేట్ చెప్పారంటే ఖచ్చితంగా 100% ఉంటుంది. ఎందుకంటే ప్రొడ్యూసర్స్కి డైరెక్టర్స్కే కదా మరి తెలిసేది, ఎవరికి తెలుస్తుంది ఆ అప్డేట్స్. కాబట్టి ఆ ప్రశ్నకి అయితే ఆయన అయితే అలా అయితే సమాధానం ఇచ్చేశారు. అయితే దీనికి సంబంధించిన దేవరా 2కి సంబంధించిన హైప్ ఎలా ఉందంటే ఇప్పుడు చాలా హైప్ అయితే ఉంది. ఎందుకంటే సోషల్ మీడియాలో అయితే కొన్ని వీడియోలు అయితే చక్కెరలు కొడుతున్నాయి. అది ఏంటి అంటే గతంలో కొరటాల శివగారు అయితే దేవరా 2 మీద అయితే బీభత్సమైన హైప్ ఇచ్చే వర్డ్స్ అయితే మాట్లాడారనమాట. అవి ఏంటి అంటే దేవరా అనేది 10% మాత్రమే మీరు చూశారు, దేవరా పవర్ఫుల్ రోల్ అనేది దేవరా 2లో 100% అయితే అంటే 100% వరకు ఆ పవర్ఫుల్ రోల్ అనేది దేవరా 2లో అయితే ఉంటుందన్నమాట. ఇది అసలు చాలా చిన్న శాంపుల్ టీజర్ లానే ఉంటుంది. దేవరా 2లో అయితే మొత్తం సినిమా చూపించేస్తానని చెప్పి చాలా ఇంటర్వ్యూల్లో చాలా దగ్గర అయితే కొరటాల శివగారు అయితే మాట్లాడారనమాట. అయితే ఈ అప్డేట్ వచ్చిన దగ్గర నుంచి ఆయన ఇంటర్వ్యూస్ అనేది చాలా బాగా పాపులర్ అయిపోతుంది అనమాట. అయితే ఫ్యాన్స్ అందరికీ కూడా చాలా రోజుల తర్వాత ఈ సుధాకర్ గారు అయితే ఒక నందిగామ ఈవెంట్లో అయితే మంచి జోష్ ఇచ్చే కిక్ ఇచ్చే న్యూస్ అయితే చెప్పేశారు. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే ఇంకా ఫ్యాన్స్ ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవరా 2 ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఈలోపు 5వ నెలలో షూటింగ్ అంటే 5th మంత్లో షూటింగ్ అంటే ఈలోపు ప్రశాంత్ నీల్ గారి షూటింగ్ కూడా మ్యాక్సిమం ఎన్టీఆర్ గారి షూటింగ్ అదే ఆయన మీద వచ్చే సీన్స్ అన్నీ కూడా అయిపోవచ్చు. లాస్ట్ కొంచెం ఉన్నా సరే నాకు తెలిసి షిఫ్ట్ అయ్యి జస్ట్ డేట్స్ అవన్నీ అటు ఇటు మారుస్తూ ఖచ్చితంగా కష్టపడాల్సి ఉంటుందని నేను అనుకుంటున్నాను ఎన్టీఆర్ గారు అయితే. మరి ఇంత పెద్ద అప్డేట్ అయితే వచ్చేసిందనమాట. ఇక ఈ ఫ్యాన్స్ ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. దీని తర్వాత ఖచ్చితంగా దేవరా 2, దాని తర్వాత త్రివిక్రమ్ గారితో మూవీస్, ఇలా చాలా అప్డేట్స్ అయితే వచ్చేస్తాయి అనమాట తొందరలో అనమాట. మరి ఇంకెందుకు లేట్ చేస్తున్నారు? ఈ వీడియోని అయితే ఖచ్చితంగా మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే హైప్ బటన్ కూడా నొక్కేసేయండి ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే ఈ వీడియో ఇంకో 10 మందికి రికమెండ్ అవుతుంది కాబట్టి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై. కొంచెం ఆడియో డిస్టర్బెన్స్గా ఉందన్నమాట, కొంచెం క్షమించండి, ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.